హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇదైతే బోనాలు ఫైనల్ వీడియో. ఈరోజు మేము మాంకాలమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని చిన్న షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకొని వచ్చేస్తాం. ఇదైతే ఎవ్రీ ఇయర్ రొటీన్. షాపింగ్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి. షాపింగ్ అంటే మనకు జాతరలో ఉంటాయి కదా, అంటే ఇది కూడా బోనాల జాతరే కదా. ఏదైనా ఒకటి కొనుక్కోకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అంత దూరం వెళ్ళి కంపల్సరీ ఏదో చిన్న వస్తువు అయినా కొనుక్కుంటాం. మేమైతే అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసాం వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా, ఈ గొర్రెలు ఈ అమ్మవారికి పలారం బండి తీస్తారు టెంపుల్ దగ్గర. అమ్మవారి పలారం బండి లాగేది ఇవే. మనం ఊర్లలో పెంచుకుంటాం కదా, ఇవి పెంచుకునే వాటిలో కాదు. ఇవి ఇక్కడే హైదరాబాద్లోనే దొరుకుతాయి. ఇవి ట్రైనింగ్ ఇస్తారు వీటికి స్పెషల్గా. ఇట్లా బోనాల పండుగ కోసమే అమ్మవారి ఇట్లా రథం లాగడానికి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు వాటికి. ఇక్కడ మా సిస్టరు వార్నింగ్ ఇస్తున్నట్లే ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఏంటో మరి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం, కానీ వెహికల్స్ మాత్రం ఏమీ అలౌ చేయట్లేదు. ఆ టెంపుల్ పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ లైట్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఇది వే అనమాట. ఇక్కడ లైట్స్ కూడా చూడండి, ఎంట్రన్స్లో ఎంత బాగా పెట్టారో. వెహికల్స్ అక్కడే పార్క్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. మా అమ్మమ్మ చూడండి, వీడియోలు తీయాలి ఫోటోలు తీయాలని చెప్తుంది. అంటున్నావు టెంపుల్ లోపల చాలా రష్ ఉంది. అసలు చాలా అంటే చాలా రష్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా కొంచెం టైం పట్టింది. అంటే మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళేదానికంటే చాలా వరకు తక్కువనే ఉన్నారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఒక్కరం ఇద్దరం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండే. అందరు వెళ్ళిపోతుండే. ఈ ఇయర్ మాత్రం ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాం. అమ్మవారిని మాత్రం మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాం. అంటే ఎవ్రీ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే ఇయర్ కొంచెం తక్కువనే ఉన్నారు, వర్షాల వల్లనేమో కానీ. ఇక్కడ మాత్రం ఈ పూలతోటి అమ్మవారు సింహం పైన కూర్చున్నట్లు ఇట్లా డెకరేట్ చేసారు. ఎంత బాగా చేసారో అసలు, చాలా బాగుంది కదా. ఎంత కష్టపడ్డారో వాళ్ళు డెకరేట్ చేసే వాళ్ళు. ఎంత టాలెంటెడ్ పర్సన్స్ కదా వాళ్ళు. మంచిగా ఇట్లా లయన్ అమ్మవారు ఇట్లా కలర్ మళ్ళీ అన్ని కలర్ ఫ్లవర్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో. మాకు మాత్రం చాలా నచ్చింది. అసలు ఫస్ట్ టైం ఇట్లా చూడడం. అంటే ఇక్కడ మాత్రమే ఎవ్రీ ఇయర్ చూస్తాం. ఎంట్రన్స్లో ఉంటుంది, చిన్నగా చేస్తుండే అమ్మవారి ఐస్తో పాటు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇట్లా ఫేస్ కూడా ఇట్లా లయన్ తోటి చాలా బాగుంది. మన ఇంట్లో ఎన్ని పూలు ఉన్నా, మన మమ్మీ వాళ్ళు ఇట్లా పండగలకు వచ్చినప్పుడు ఎన్ని ఫ్లవర్స్ తెచ్చినా కానీ ఇట్లా హస్బెండ్తో పూలు కొనిపించుకొని పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. వచ్చి రాలో కొట్టి ఈడ షాపింగ్ అని చెప్పిన కదా, చూస్తారు కదా, ఇదే మా షాపింగ్. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికనే కాదు, ఇక్కడికైనా ఇట్లా జాతరలకు ఇట్లా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న హెయిర్ క్లిప్ అయినా సరే కొనుక్కుంది మేము రానే రాము. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఫేస్ చేసే ఉంటారు. ఇట్లా మేము చిన్న చిన్న వస్తువులు పిల్లలకి ఇట్లా టాయ్స్ అవి తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ టెంపుల్ దగ్గర అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ పోతురాజులు ఆల్రెడీ రెడీ అవ్వడం అయిపోయింది. ఇద్దరు రెడీ అయ్యారు పోతురాజులుగా. అక్కడ వాళ్ళకి హారతి ఇస్తున్నారు. ఒక సైడు అమ్మవారి విగ్రహానికి మంచిగా శారీ కట్టి రెడీ చేశారు టెంపుల్లోనే. రెడీ చేసిన తర్వాత బండిలోకి తీసుకొచ్చి పెట్టారు. అక్కడే అమ్మవారికి పూజ చేస్తూ పూలమాల వేశారు. ఇక్కడ పోతురాజులు మాత్రం వాళ్ళ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నారు. ఇట్లా బయటకు వచ్చేటప్పుడు ఇట్లా కొడతారు కదా కొరడాతోటి.
అసలు చిన్నప్పుడు బాగా భయమేస్తుండే. అసలు వాళ్ళని చూసి ఇంట్లోకెళ్ళి దాచిపెట్టుకొని బయటికే రాకుంటుండే. ఇప్పుడు అంత అనిపించట్లేదు. అప్పుడు మస్తు లడ్డుగుంటుండే అసలు ఈ పోతురాజు వేషం వేసేవాళ్ళు. అంటే లావు, సన్నం అని కాదు గానీ అసలు అప్పుడు బాగా గంభీరంగా అనిపిస్తుండే. ఇప్పుడు ఈ మేకప్‌ల వల్లనో ఏమో గానీ అంత అనిపించట్లేదు. చిన్న పిల్లలు గూడా వాళ్ళతో పాటు ఎళ్లి ఫోటోస్ దిగడం ఇవన్నీ చేస్తారు గదా! అంత అనిపించట్లేదు. అసలు బోనాల పండుగ అంటేనే పోతురాజుల సందడి ఎక్కువుంటుంది గదా! అసలు ఎవరు ఈ పోతురాజు అంటే దేవతలుగా చెప్పే 7 అక్క చెల్లెళ్ళకు ఉన్న బ్రదరు పోతురాజు. ఆ 7 అక్క చెల్లెళ్ళు ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, నూకాలమ్మ, ఈదమ్మ ఇట్లా 101 గ్రామ దేవతలు ఉంటారంట. మన వాడుకలో మాత్రం వీళ్ళని 7 అమ్మలుగా పిలుస్తారంట. ఇట్లా పలారం బండి తీసే ముందు బోనం ఎత్తుకెళ్ళేటప్పుడు వాళ్ళ ముందు నడుస్తూ దుష్టశక్తుల నుండి ఆడబిడ్డలకి రక్షణ కల్పించడానికి తన కొరడా విసురుతూ ముందుకు తీసుకెళ్తాడంట. ఓకే అండి, పోతురాజు గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే సారీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.